క్వశ్చన్ ఏంటో తెలుసా? అయ్యా గురుదేవా, అవిద్వాన్ చూడండి, ఎవడు వీడు అవిద్వాన్? ఇదో అసన్నే వాడే, ఇంకోరా ఆయనే జ్ఞాని. అర్థమవుతుంది. అవిద్వాన్ ప్రేత్య, మరణించిన తర్వాత చూడండి, ప్రేత్య ఇక్కడ మరణించిన తర్వాత అముం లోకం, అముం లోకం ఆలోకం కచ్చన అవిద్వాన్ ప్రేత్య అముం లోకం గచ్చతి. ఫస్ట్ క్వశ్చన్. అయ్యా చనిపోయిన తర్వాత వాడు ఎవడైతే అవిద్వాంసుడు ఉన్నాడో, విద్వత్తు లేనిటువంటి వాడు, వాడు బ్రహ్మమును చేరుతాడా? ఇదండి తమాష. ఎస్ అన్నాడు అనుకోండి, మనం అంతా హ్యాపీ. ఇంకా అసలు శృతి మందిరం లేదు, స్వామీజీ లేదు, ఇంకొద్దనే వద్దు ఇక్కడ. ఎందుకంటే ఏ జ్ఞానం లేకపోతే చేరిపోతాం. అది ఫస్ట్ క్వశ్చన్. వాడు కూడా మనవాడు కొన్నాడు అంటే అందరూ బాగా విని, అది ఇదంతా లేకపోయినా కూడా చేరలేవా అంటే ఈ బాధంతా ఏంటని. ఇది ఎందుకో తెలుసా? సుఖపడాలంటే నా బాధపడాలి సార్. వీడు చూడండి ఎంత తమాషగా ఉందో. అవిద్వాన్ ఎవడైతే జ్ఞానం లేనిటువంటి వాడో, పాండిత్యం లేనిటువంటి వాడో, వాడు చచ్చిన తర్వాత బ్రహ్మమును చేరుతాడా లేడా? ఇది వీడి ప్రశ్న. ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ చూడండి. ఆహో విద్వాన్ ప్రేత్య, ఇంకో తమాషా. పోనీ జ్ఞానం కలిగిన వాడు, వాడు చచ్చిన తర్వాత వీడు చంపడమే వీడి పని. అముం లోకం, ఆ లోకాన్ని కశ్చిత సమశ్నుత ప్రాప్నోతి. ఓ క్వశ్చన్ అది. కాబట్టి అయ్యా జ్ఞానం లేనటువంటి వాడు చనిపోయిన తర్వాత బ్రహ్మమును చేరుతాడా లేదా? అంతటి తాగలవాడు. జ్ఞానం కలిగిన వాడు చేరుతాడా? ఇది ఎందుకు? అదే ఉపనిషత్తు అంటే. ఇప్పుడు జ్ఞానం లేనివాడు చేరతాడంటే ఆన్సర్ వస్తుంది కదా. అయ్యా చేరడు అంటే దాని అర్థం ఏంటి? జ్ఞానం కలిగిన వాడు చేరతాడని. వీడు వెయిట్ చేయొచ్చు కదా. రెండు అడుగుతున్నాడు. అది తమాషా. ఇప్పుడు జ్ఞానం లేనివాడు చచ్చిన తర్వాత బ్రహ్మను చేరుతాడా లేదా? చెప్పబోయే లోపల జ్ఞానం ఉండేవాడు చస్తే, అసలు నా వాడు గురువు అయితే ఎదురా ఇదంతా మన ఇద్దరిగానే ఉంది. నువ్వు పోవడం నేను పోవడం. జ్ఞానం లేనివాడు నువ్వు, జ్ఞానం కలిగిన వాడు నేను. నువ్వు చేస్తావా నేను చేస్తాను. ఈ డౌట్ కూడా ఉండే ఇక్కడ లే. అది వేరు. వాడు చెప్పేది ఏంటంటే, అయ్యా నో, ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా విన్నాడు కదా వాడు ఇప్పటి వరకు. శిక్షా వాళ్ళంతా విని బ్రహ్మ మీద ఆపునది పరం విని, తదేశాబ్జుక్త విని, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ విని, యో వేదనిహితం గుహాయాం పరమే వ్యోమని విని, సోశ్రుతే సర్వాన్ కామాన్ సహా విని, ఇప్పుడు వేస్తాడు ఈ క్వశ్చన్. అది మర్చిపోబాకండి మీరు. ఇప్పుడు అసలు ఏమి లేకుండా, నాలెడ్జ్ లేకుండా వేసే క్వశ్చన్ కాదు అది. అర్థమవుతుంది? ఇప్పుడు నాలెడ్జ్ ఉంది. ఎందుకో తెలుసా? అయ్యా నేను బ్రహ్మను పొందుతాడని ఎందుకు అంటున్నానంటే, బ్రహ్మణ అపక్షపాతిత్వాత్. అది వాడి ప్రశ్న. బ్రహ్మణ అపక్షపాతిత్వాత్. ఆయనకి పక్షపాతం లేదు. ఉందా? ఎందుకని తెలుసా? నిర్దోషం హి సమం బ్రహ్మ. సమం బ్రహ్మ, సమానం. అది పాయింట్. కాబట్టి అందరికీ సమానమే కనుక అవిద్వాన్ గచ్చతి నా గచ్చతి. ఇది ప్రశ్న. మీకు అర్థమవుతుంది ఇప్పుడు పాయింట్. బ్రహ్మం ఇప్పుడు మాకు అజ్ఞానం ఉంది, ఇంకోటి ఉంది, వేరే విషయం. ఆయన సమం కదా. ఆయన సమం కదా. సమం అయినప్పుడు పక్షపాతం ఏంటి? అందరినీ సమానంగా చూడాలి కదా. ఇదండి వీడి కథ.
సమదర్శి ప్రభు నమతిహారు. అదే అందువల్ల నేను దోషాలు చేస్తాను, నువ్వు దోషాలు చూడొద్దు. సూరదాసిని ఉంటాడు ఇది ఈ ఉపనిషత్తు ఎక్కడో. మేరే అవగుడు చేతన ధరు సమదర్శి ప్రభు. కాబట్టి బ్రహ్మణ అపక్షపాతిత్వాత్, పక్షపాత దోషం ఆయనకి లేదు గనక అవిద్వాన్ గచ్చతి నగచ్చతీతి అను ప్రశ్న. ఇది వడేసిన ప్రశ్న. కాబట్టి ఆయనకు అందరూ సమమే గనక వీడు జ్ఞానం లేకుండా పోవచ్చేమో కానీ చనిపోయిన తర్వాత కారణం ఏంటి తెలుసా? సర్వస్య కారణం బ్రహ్మ గనక అది చాలా ఇంపార్టెంట్. వేదచేత్ బ్రహ్మేతి వేదచేత్, వీడేమో బ్రహ్మ ఇది వేదచేత్ నా అసద్బ్రహ్మ కదా. బ్రహ్మం ఉన్నదని తెలుసుకుంటున్నాడు చూసారా, తద్విపర్యేణ. వాడు ఏమని తెలుసుకుంటున్నాడు? సర్వస్య కారణం బ్రహ్మ. అదే ఆడ సమస్తానికి కారణం, జగత్ కారణం బ్రహ్మ అని కదా తెలుసుకుంటున్నాడు. కాబట్టి కారణం బ్రహ్మే కదా, అదే కదా నువ్వు చెప్తున్నది ఎంతసేపు నాకు. వాడి పాయింట్ అది. ఎప్పుడైతే కారణం బ్రహ్మ అయ్యాడో, ఆయనలో సమదర్శనం ఉందో, సమస్థితి ఉందో, అందరూ సమానము. అవిద్వాను విద్వాన్ అంటే మా ఇద్దరి మధ్య, నీ నా మధ్య, ఆయనకి సమం. కాబట్టి ఆయనకు పక్షపాతం లేదు. ఈయన అవిద్వాను, ఆయన విద్వానని. ఎందుకని? ఈ రెండింటి ప్రకాశింపజేసేవాడు తాను, వాడికి ఉందా నాలెడ్జి. కాబట్టి చనిపోయిన తర్వాత ఆయనకి పక్షపాతం లేదు కనుక నేను ఆయనలో కలిసిపోతుంటే అడ్డు పెట్టేవాళ్ళు ఎవరు లేరు కనుక. ఎందుకని ఆయన అడ్డు పెట్టాలా? అడ్డు పెట్టాడంటే ఆయనకి ఏదైనా పక్షపాతం ఉండాలి. అది లేదు, అపక్షపాతిత్వాత్. కనుక గచ్చతి నా గచ్చతి ఇది అనుప్రశ్న. మీకు అర్థం కాలే కదా? ఇదిగా వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఆయన కారణం బ్రహ్మ కదా, ఇదంతా కార్యం కదా, కార్యం మళ్ళీ కారణంలో గలవాలి కదా, దీనికి మధ్యలో ఇదంతా ఎందుకండి బాబు, ఈ గొడవంతా, ఈ వేదము అది ఉపనిషత్తు మా ప్రణాళిక చేస్తావు. ఒక బంగారు ఆభరణం ఉంది సీనా, బంగారు ఆభరణం ఉంది, నగంది. బంగారు పూసలు తయారు చేసుకున్నాం అన్నీ, అవన్నీ బంగారు పూసలే, సరేనా? ఆ బంగారు పూసల మధ్యలో రంధ్రం ఉంది. ఆ రంధ్రంలో కూడాను బంగారు తెగే వేషం, దీనికి దానికి లింకు ఉంది, సరేనా? లింక్ ఉంది. బంగారుని కరిగించినప్పుడు పూసలు మాత్రమే బంగారు అయ్యి లింకు బంగారు కాకుండా ఉంటుందా? చెప్పండి. లేదు నాయన, కరిగిస్తే పూసలు సార్, అది లింక్ సార్, అది లంకే దీనికి దానికి, పర్వాలేదు, అది బంగారు ఇది బంగారు, కరిగిస్తుంది కదా. ఆయన విద్వాంసుడు, నేను అవిద్వాంసుడు, పో. కాబట్టి బంగారుని కరిగిస్తే అంతా ఎట్లాగైతే బంగారం అయిపోతూ ఉందో, ఆ మధ్యలో ఉండేటివి కూడాను, లోపల ఉండేది కూడాను, అట్లాగే ఇళ్లలో జ్ఞానం వ్యక్తమైనా వ్యక్తం కాకపోయినా వస్తువు అదే గనక అది అవుతుందా కాదా? అపక్షపాతిత్వాత్ బ్రహ్మణ. కాబట్టి ఆయనకు పక్షపాతం లేదు గనక వీడు అవిద్వాన్, జ్ఞానం లేనటువంటి వాడు గచ్చతి నా గచ్చతి ఇది అనుప్రశ్న. అది అంటే ఇంకొక అర్థం ఏంటి తెలుసు? అంతవరకు చెప్పాడు, బాగుంది. బ్రహ్మం, ఈ బ్రహ్మాన్ని గురించి ఎవడో తెలుసుకున్నాడు విద్వాంసుడు, వీడు చేరుతాడా లేదని అడుగుతున్నాడు. మళ్ళీ వాడే చెప్తున్నాడు కారణం అపక్షపాతిత్వాత్, ఆయనకి పక్షపాత దోషం లేదు కనుక నన్ను వద్దంటున్నాడు కనుక. కొందరు ఇళ్లల్లో ఉండే, ఇళ్లల్లో దీపావళి పండగకి వస్తారు, పెద్దమ్మాయి చిన్నమ్మాయి వస్తుంది. చిన్నమ్మాయి అంటే ఇష్టం ఉంటుంది తల్లికి, కానీ తండ్రి ఏమో ఒక చీరకే ఉంటుంది విలువ, కాబట్టి 2 జాకెట్స్ తెస్తాను ఇద్దరు పెట్టాయి అంటాడు. తల్లి అంటది, వద్దు, ఒక చీరేదే, ఒక చీరే తీసుకొనిరా, చిన్నమ్మాయికి పెడతాం, పెద్దమ్మాయికి లేదు అని చెప్తాము. చిన్నమ్మాయికి మాత్రం నేను చెప్తా, నీకు ఇచ్చినట్టుగా. అట్లా జ్ఞానం కలిగిన వాడిని తీసుకొని జ్ఞానం లేని వాడిని దోచేయడానికి ఈ పక్షపాతాలు ఏమన్నా అక్కడ ఉన్నాయా? లేవు కదా, లేవు కదా. లేనప్పుడు ఇటువంటి వాడు కాదు కనుక ఆయన
జ్ఞానం లేనివాడిని నన్ను ఎప్పుడైతే తనలో కలుపుకోడో జ్ఞానం ఉండేవాడిని కూడా కలుపుకోకూడదు. ఎందుకో తెలుసా? అపక్షపాతిత్వం. ఎంత ఆర్గ్యుమెంటో శాస్త్రంలో, చిన్న విషయం కాదు శాస్త్రం అంటే. అంటే ఇప్పుడు ఈ 2 ప్రశ్నలు సరేనా, ఈ 2 ప్రశ్నల్లో అనుస్యూతంగా ఉన్నటువంటి ప్రశ్న ఏమిటో తెలుసా? బ్రహ్మ అస్తి నవా. అందువల్ల 3వ ప్రశ్న కనిపించే 2. 3వ ప్రశ్న ప్రధానమైన ఇంపార్టెంట్, ఎందుకంటే బ్రహ్మపుచ్చం ప్రతిష్ట కాబట్టి ఈ 2ట్లో 3వ ప్రశ్న అట్లా కదులుతూ ఉంది. అదేమిటో తెలుసా? అసలు బ్రహ్మం ఉంది, మరి ఈ వీడు ఎవడైతే అవిద్వాంసుడో వీడు చనిపోయిన తర్వాత ప్రేత్య అముం లోకం గచ్చతి నా గచ్చతి ఇది అనుప్రశ్న. కాబట్టి వీడు అక్కడికి చేరుతాడా లేదా అని. అట్లాగే విద్వత్తు కలిగినటువంటి వాడు విద్వాంసుడు చేరుతాడా లేడా అని. కాబట్టి వీడు చేరుతాడా వాడు చేరుతాడా? ఎందుకంటే ఎప్పుడైతే అవిద్య కలిగినటువంటి వాడు చేరనంటే విద్య ఉండేటువంటి వాడు చేరాలా. ఎందుకు వస్తుంది నీకు డౌటు? ఎందుకో తెలుసా? అసలు బ్రహ్మం ఉందా లేదా అదేడ. బ్రహ్మ అస్థి నవ క్వశ్చన్ అదేడ. అసలు బ్రహ్మ అస్థి, బ్రహ్మం ఉన్నది అనేది నిజమా? బ్రహ్మం అంటూ ఉందా? బ్రహ్మ అస్థి నవ. చూడండి దీనికి ఆన్సర్ ఏంటో తెలుసా? బ్రహ్మ నాస్తి ఇది నా 2 నెగటివ్స్. భాష్యం శంకర క్వశ్చన్ స్వామి శంకర. కాబట్టి బ్రహ్మ అస్థి, బ్రహ్మం ఉంది, అస్థి నవా, బ్రహ్మం ఉందా? దానికి ఆన్సర్ ఎంత బ్యూటిఫుల్. అస్థి అనేసి ఏముంటుంది, బ్రహ్మం ఉందా లేదా అని వాడు అడుగుతుంటే బ్రహ్మం ఉంది, బ్రహ్మం లేదు అనేది లేదు. 2 నెగటివ్స్ బ్యూటిఫుల్గా. బ్రహ్మ నాస్తి నా, బ్రహ్మ నా అస్థి ఇది నా, బ్రహ్మము లేదు అనేది లేదు. పో, ఒకవేళ లేదని వాడు నువ్వు కనుకుంటే అసన్నేహోసా భవతి. అది ఎందుకని బ్రహ్మం అంతటా ఉండేది కనుక. కాబట్టి బ్రహ్మ నాస్తిత్వ బుద్ధి నివృత్త్యా సిద్ధాంతం అది. బ్రహ్మ నాస్తిత్వ బుద్ధి నివృత్త్యా బ్రహ్మ అస్తిత్వం ఉపలబ్ధి. అది బ్రహ్మము లేదు అనేటువంటి భావాన్ని కనుక తొలగించేస్తే మనసులో నుంచి, బ్రహ్మ నాస్తిత్వ బుద్ధి నివృత్త్యా బ్రహ్మ అస్తిత్వం ఉపలబ్ధి, బ్రహ్మ ఉన్నది అనేటువంటిది తేలిపోతుంది ఇక్కడే. అది బ్రహ్మ పుచ్చం ప్రతిష్ట, బ్రహ్మపుచ్చం ప్రతిష్ట. అది కాబట్టి ఇప్పుడు బ్రహ్మ అస్తి ఇది కదా. బ్రహ్మ ఉన్నట్టుగా ఎట్లా తెలుసు? కేవలం జగత్. ఇప్పుడు మొదలు పెడతాడు ఇక్కడ సృష్టి. నెక్స్ట్ చూడండి. సో కామయత బహుశ్యాం ప్రజాయేతి స తపోతప్యత స తపస్తప్త్వా ఇదగం సర్వమసృజత యదిదం కించ తత్సృష్ట్వా తదేవానుప్రావిశత్. చూచారా, ఇది సృష్టి స్టార్ట్ అయిపోయింది. బ్యూటిఫుల్. సో కామయత బహుశ్యాం ప్రజాయేతి. చాలా అందమైన మంత్రం ఇది. ఇప్పుడు మీరు కంఠస్థం పెట్టుకున్నారు ఇది సృష్టి విషయంలో. సో కామయత బహుశ్యాం ప్రజాయే ఏతి సహ. సో కామయత సహ అకామయత. సో కామయత సహ అకామయత. సహ బ్రహ్మము. ఇప్పుడు చెప్తున్నాడు బ్రహ్మం ఉంది కదా, ఇంకా నిర్ధారణ చేయాలి ఇక్కడ. బ్రహ్మ నిర్దేశం, అస్తిత్వం. బ్రహ్మ అస్తి ఇది ఎస్టాబ్లిష్ అయిపోవాలి. ఇప్పుడు బ్రహ్మం ఉన్నది అనేది ఎస్టాబ్లిష్ కావాలి. ఎందుకో తెలుసా? ఆనందమయ కోశం దగ్గరకు అయిపోయింది. అక్కడ బ్రహ్మ పుచ్చం ప్రతిష్ట. ఇంకా దానికి పుచ్చం ప్రతిష్ట అంటే ఆధారం. ఇంకా ఆధారంగా ఉండేటువంటిది బ్రహ్మం. ఆశ్రయం స్థానం అదే, ఇంకా ఆధారం అదే, అధిష్టానం అదే. కాబట్టి అధిష్టాన బ్రహ్మను నిరూపణ చేస్తూ పోవడం. సహా అకామయత. చూడండి, సహా ఆ బ్రహ్మము అకామయత ఇష్టపడ్డాడట. అకామయత కోరుకున్నాడట.
హీ డిజైర్డ్. ఏమిటో తెలుసా? బహుశ్యాం ప్రజాయేయ ఇతి. బహుశ్యాం ప్రజాయేయ ఇతి, నేను అనేకం అవుతాను. వెరీ బ్యూటిఫుల్ ఉపనిషత్తు. ఇక్కడి నుంచి బహుశ్యాం అనేకములు, ప్రజాయేయ అవుతాను, ఇతి అని సృష్టి. అర్థమవుతుంది? సహా అకామయత, ఆయన ఇష్టపడ్డాడు, కోరుకున్నాడు. ఏమన్నా తెలుసా? తనలో తాను ఈ విధంగా సంకల్పించాడు. కారణం ఏమని? బహుశ్యాం ప్రజాయేతి, బహుశ్యాం అనేకములు అవుతాను నేను. బహుశ్యాం ప్రజాయేయ, నేను అనేకములు అవుతాను అన్నాడు. ఆ తర్వాత ఏం చేశాడు? సహా తపోతప్యత, సహ తపః అతప్యత, దాని మీద తపస్సు చేశాడు బ్రహ్మ. బాగునండి. ఇప్పుడు ఇటువంటి ఎన్ని చదువుకొని జనం బ్రహ్మ తపస్సు చేసేది ఏందండి, మనమంటే ఆయన పొందడానికి తపస్సు చేసాము, ఆయన తపస్సు చేసేది ఏంది? ఇది ఉపనిషత్తు వినాలి. స తపోతప్యత, సహ తపః తప్యత అతప్యత, కాబట్టి తపస్సు చేశాడు. సహా తపస్తత్వా, అలా తపస్సు చేసిన తర్వాత ఇదగం సర్వం అసృజత, ఈ సమస్తాన్ని సృష్టించాడు. యద్ ఇదం కించ, యత్ ఇదం కించ, ఈ సమస్తాన్ని, ఇదం ఇదం జగత్, దీన్ని సృష్టించిన తరువాత తత్ సృష్ట్వా, ఈ సమస్తాన్ని సృష్టించిన తర్వాత తదేవ అనుప్రవిశత్, దాంట్లో ప్రవేశించాడు. అనుప్రవిశత్, ఇది మంత్రం. చాలా గందరగోళంగా ఉంది కదా, ఇప్పుడు వినలేదా? బ్యూటిఫుల్. ఇక్కడే ఉంది అంత కథ, అంతా ఇక్కడే ఉంది. ఇతర మతాలకి మనకున్న తేడా అంతా ఇక్కడే. సహా అకామయత బహుశ్యాం ప్రజాయేతి, చాలా పెద్ద విషయం, బాగానే. సహా, ఆ బ్రహ్మము అకామయత, ఆయన ఇష్టపడ్డాడు, ఇచ్చగించాడు, కోరుకున్నాడు, సంకల్పించాడు. ఏమని? బహుశ్యాం ప్రజాయేతి, బ్రహ్మం కోరాడట. ఏమని? నేను అనేకం కావాలి. అర్థమవుతుంది? బహుశ్యాం ప్రజాయేయ, నేను అనేకం కావాలి, అంతేగాని నేను అనేకం సృష్టించాలి. నేను అనేకం సృష్టించాలి అనుకోలేదు, నేను అనేకం కావాలి అనుకుంటున్నాడు. డిఫరెన్స్ చూసారు ఎంత ఉందో? అనేకం సృష్టించడం అంటే తనకన్నా వేరుగా ఏదో పదార్థాన్ని తీసుకొని వచ్చి సృష్టించడం కాదు, తానే అనేకం కావడం. ఇది బ్రహ్మాభిన్నత్వ విజ్ఞానం. బ్రహ్మ కన్నా రెండో వస్తువు వేరుగా లేదనేటువంటి జ్ఞానం. కాబట్టి ఈ మంత్రం దగ్గర నుంచి స్టార్ట్ అవుతున్నాడు గురువు. నాయన, ఇక్కడ నీకు అర్థమవుతున్నది ఏమిటి తెలుసా? బ్రహ్మ అస్తి ఇతి. పో, బ్రహ్మ అస్తి. ఎప్పుడు? సృష్టి హే ప్రాక్, ఈ సృష్టి జరగక ముందు బ్రహ్మ ఉన్నాడు. ఎందుకని? అకామయత, అలా కోరుకున్నటువంటి వాడు బ్రహ్మమే గనక ఏమనుకుంటున్నాడు? సృష్టి జరగాలనుకుంటూ ఉన్నాడు. కాబట్టి సృష్టి జరగక ముందు సృష్టి హే ప్రాక్ బ్రహ్మ అస్తి. సదేవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్ ఏకమేవ అద్వితీయం బ్రహ్మ. సత్ ఏవా సౌమ్య, నాయన ఆ సత్పదార్థం ఒక్కటే ఉండింది, బ్రహ్మము. సత్, అసత్ కాదు, సత్. సదేవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్, ఇదం అగ్రే ప్రాక్, దీనికి పూర్వం, ఈ సృష్టికి పూర్వం ఆసీత్ సత్, సత్ ఆసీత్, సత్పదార్థం ఒక్కటే ఉండింది. కాబట్టి బ్రహ్మమే ఉన్నాడు గనక సృష్టికి ముందు రెండవది ఉండేందుకు అవకాశమే లేదు గనక, రెండవది ఉంటే సృష్టి ఉన్నట్లే. కాబట్టి తానే ఒక్కడే ఉండాలి. కాబట్టి ఏకం ఏవ అద్వితీయం, రెండు కానిటువంటి వాడు. సహా అకామయత, అది ఆయన కోరుకున్నాడు. ఏమని? బహుశ్యాం ప్రజాయేయ, నేను అనేకం కావాలి అని అనుకున్నాడు. దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది కదా ఏంటో తెలుసా? సృష్టి చేతన కర్తృత్వం. ఇప్పుడు మీకు సృష్టి చెప్పినప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను చూడండి, ఇవన్నీ సకర్తృకం. ఈ సృష్టి వెనక సకర్తృకం. ఇది కేవలం జడం తయారు చేయలేదు దీన్ని. ఎందుకని? ఇక్కడ నియతి ఉంది, జ్ఞానం ఉంది. సృష్టిలో జ్ఞానం ఉంది గనక చేతనత్వం ఉండాలి. ఆ చేతనత్వం ఎవరు? కర్త ఎవరు? చేతన కర్తృత్వం. సైకిల్ తయారు చేయలేదు, సైకిల్ని తయారు చేసిన వాడు ఉన్నాడు. సైకిల్కి సంబంధించిన జ్ఞానం వాడికి ఉంది, యాక్షన్